హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి వెన్స్డే అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:48 అయితే అవుతుంది. మనకి లాగిన్కి వెళ్ళాము, ఇంకా రైట్ సైడ్తో పడతలేదు. చూద్దాం ఈరోజు ఎంత ఎర్నింగ్స్ అవుతుందో మీకు వీడియో లాస్ట్లో అయితే చూపిస్తా. మన గ్యాస్ ఖర్చులు పోగా మనకి ఎంత అయితే మిగులుతుందో మీకు అదైతే చూపిస్తాను. అయితే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మాత్రం ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఫస్ట్ రైడ్ అయితే పడింది. ఇక్కడ లింగంపల్లి బస్ స్టాప్ దగ్గర పికప్ వెళ్ళిపోయి కస్టమర్ని పికప్ చేసుకుంటాం. మనకి ఫస్ట్ స్టాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది 2 కిలోమీటర్స్కి, యాక్చువల్లీ అది 50, కాకపోతే కస్టమర్ అంతా 20 యాడ్ చేశారు. 70 కదా, ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా కిలోమీటర్ తీసుకొచ్చాను. లొకేషన్ కరెక్ట్ కాదంట, అందుకని చెప్పేసి 30 రూపీస్ అయితే ఇచ్చారు. నేనేం అడగలేదు, సార్ ఇచ్చారు అనమాట. చూద్దాం ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దాం. మనకి ఒక 15 మినిట్స్ తర్వాత డ్రాప్ అయితే పడింది. సెకండ్ డ్రాప్ పికప్కి అయితే వెళ్ళిపోతాం. స్టేషన్ దగ్గర అనమాట, ప్లాట్ఫామ్ నెంబర్ 6 దగ్గర పికప్. కస్టమర్ని పికప్ చేసుకుంటాం. ఓటీపీ 6411. 142 అన్న. మనకి సెకండ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే జస్ట్ 142 అయితే వచ్చింది. దాని కస్టమర్ ఇంకొక 8 రూపీస్ ఇచ్చారు. రౌండ్ ఫిగర్ 150 ఇచ్చేసారు. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దాం. సర్ది చూపిస్తుంది ఇక్కడ చెప్టీలో, దొరికితే గొడవే లేదు. మనకి థర్డ్ డ్రాప్ అయితే ర్యాపిడోలో దొరికింది అనమాట. పికప్ వచ్చేసి 1.1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. పికప్కి వెళ్ళిపోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. 7213. $181 అండి. మనకి రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 100 ఫీట్ రోడ్ దగ్గర సిగ్నల్ ఉంటుంది కదా, అక్కడ లెఫ్ట్లో అనమాట. 190 అయితే వచ్చింది. 12 కిలోమీటర్లు గాను. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో. మనకి ర్యాపిడోలో చిన్న డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్ళిపోతాం. 500 మీటర్స్ ఉంది. $50 మేడం. ర్యాపిడోలో డ్రాప్ అయితే పడింది. వెంటనే 154 అనమాట. పికప్ చేసుకున్నాం కస్టమర్ని. 7270 మేడం. ఎం అని ఉంది ఇక్కడ నేమ్ వచ్చేసి. మీరు కాదా? గచ్చిబౌలి అని చూపించింది మేడం.
155 మేడం 55. రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది తీసి యాక్సెప్ట్ చేసిన 10 కిలోమీటర్స్ అని చూపించింది, కానీ అన్ని షార్ట్ కట్లు కొడితే 6 కిలోమీటర్సే ఉంది. దివ్యశ్రీ అనమాట రాయదుర్గం దగ్గర. మనకి 155 అయితే వచ్చేది 6 కిలోమీటర్స్కి. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ వెయిట్ చేద్దాం. మనకి ర్యాపిడోలో డ్రాప్ అయితే పడింది. కస్టమర్ని పికప్ చేసుకున్నాకైతే వెళ్తాం. చూసి పెట్టుకున్నాయి. క్యాన్సిల్ ఫీచర్ స్కానర్. మనకి ఊబర్లో డ్రాప్ అయితే పడింది ఇక్కడ నెక్కపూర్ నుంచి. అప్పుడైతే వెళ్ళిపోతాం. 1 కిలోమీటర్ చూపిస్తుంది. రావచ్చు 174 అన్న వెనకాల స్కాన్. మనకి ఆ డ్రాప్ అయిన వెంటనే అది గచ్చిబౌలి సర్కిల్ దగ్గర డ్రాప్ అనమాట అయిపోయింది. మొన్న 18 వచ్చింది. తర్వాత మళ్ళీ ర్యాపిడోలో డ్రాప్ పడింది. సర్ది లేదు, 10 కిలోమీటర్లు చూపించుకున్నాం. అయితే వెళ్ళిపోతాం పికప్కి. ఓటీపీ అన్న 0342. అన్నీ చూసి అన్నీ చెక్ చేసుకున్న ఆ తర్వాత అప్పుడు రాస్తాను. ఆయన పేరు ముద్ర వేసుకుని ఆయన ఫోటో తీసి ఒక చెప్తాడు. అప్పటి నుంచి పట్టాలి. టీచర్ 155. మనమైతే రైడ్ ముగించుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసాము. అయితే మధ్యాహ్నం 1 o'clock అలా వచ్చేసాము. ఎందుకంటే మన బండి పారకపోయింది, ప్లస్ చాక్ అబ్జర్ కూడా పోయింది. మొత్తం అన్నీ ఎంచుకుని మధ్యాహ్నం భోజనం చేసేసి వెళ్తే 3:30కి వెళ్తే ఇప్పుడు టైం అంతా 6 అవుతుంది. ఇప్పటికైతే అయింది మన బండి పని. ఈరోజు నేను పెద్దగా ఏం చేయలేదు, అమౌంట్ ఏం కూడా అవ్వలేదు అనమాట. చేసిందంతా దానికి అయిపోయింది. మనం ఎంత చేసామో మీకు అయితే చూపిస్తాను. ఊబర్లో వచ్చేసి 667 అయితే అయింది. ర్యాపిడోలో వచ్చేసి 870 అనమాట. ఒక ఆఫ్లైన్ ఒక 100 కొట్టాను. టోటల్ 1642 మైనస్ గ్యాస్ వచ్చేసి 250 అయితే అయింది. ఇంతకి ప్లాట్ఫామ్ ఫీజెస్ ఉంటాయి కదా, ఈక్వల్ టు మైనస్ ప్లాట్ఫామ్ ఫీజెస్ అయ్యి టిఫిన్ అయ్యి కలిపి ఒక 100, 1292. అయితే మరి మనం ఈరోజు బండికి చేయించిన ఖర్చు కూడా మీకు చూపించాలి కాబట్టి అది కూడా చెప్తున్నా. ఈక్వల్ టు మైనస్ చాక్ అబ్జర్ ఒక 500 మైనస్ ఇంకొకటి ఏంటంటే మన పార్క్ పని చేయించాం కదా, పిన్ పోయింది. పిన్ను చేసిన దానికి చాక్ అబ్జర్ వేసిన దానికి 900 తీసుకున్నాడు. అంటే ఇంకా చెప్పాలంటే మనకి ఈరోజు చేసిన దాంట్లో ఏం మిగలలేదు. ఇంకా మనకే ఒక 100 రూపీస్ మందే పడింది అనమాట. అయితే ఈరోజు ఏం మిగలలేదు, టోటల్ డిసప్పాయింటే. అయినా బండి ముఖ్యం కాబట్టి ఈరోజు కాకపోతే రేపటినా చేసుకోవాలి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలా ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి
మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.